డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీతో భేటీ కానున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని పోరాట కమిటీ కోరనున్నారు. ఇక ప్లాంట్ ఆర్థికంగా నిలదొక్కునేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కమిటీ కోరనుంది. రేపు ఢిల్లీలో స్టీల్ ఆర్థిక శాఖల కీలక సమావేశానికి గాను ఢిల్లీ మీటింగ్కు ఒకరోజు ముందు కార్మిక సంఘాలతో పవన్ భేటీపై ఆసక్తికరంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు. గుడ్ మార్నింగ్ భవాని. ఏదైతే విశాఖలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలంటూ కూడా గడిచిన కొన్ని నెలలుగా ఇక్కడ నిర్వాసితులు అవనియండి, లేదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పోరాట కమిటీ అవనండి, అలాగే స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అవని గడిచిన కొన్ని రోజులుగా వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అంటే ప్రభుత్వ రంగంలో నడుపుతున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దీన్ని ప్రైవేటీకరణ చేసేందుకు నిరసన వ్యక్తం చేస్తూ కూడా గత కొన్ని నెలలుగా కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే గడిచిన రోజులుగా కూడా ఇది ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత స్థాయికి చేరాయనే చెప్పుకోవాలి. ఒక్కొక్కటిగా నిరసన వ్యక్తం చేస్తూ దఫదఫాలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో అందరినీ కూడా కలుపుకుంటూ విద్యా సంఘాలు కానీ సిపిఐ కానీ సిపిఎం కి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా ఈ పోరాటాన్ని అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ అయితే భేటీ కానున్నట్లుగా అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని చెప్పేసి పోరాడినట్టుగా ఈ పోరాట కమిటీ ఇప్పటికే మీడియాకు కూడా సమాచారం అందించినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ప్లాంట్ లో ఆర్థికంగా నిలదొక్కునేందుకు కేంద్రంపై ఒత్తిడి కూడా తేవాలని చెప్పేసి కోరదామంటూ కూడా కమిటీ సభ్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రేపు ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ ఆర్థిక ఏదైతే శాఖల మధ్య జరుగుతున్నటువంటి కీలక సమావేశం ఏదైతే ఉందో ఇది ఢిల్లీ మీటింగ్ కు ఒక రోజు ముందుగా ఈ కార్మిక సంఘాలు పవన్ భేటీపై కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రేపు ఢిల్లీలో జరగబోయే మీటింగ్ కి సంబంధించినటువంటి సమావేశాలు రేపు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ కార్మిక సంఘాలు అలాగే ఈ పోరాట కమిటీకి సంబంధించినటువంటి ఈ కమిటీ భేటీ పవన్ కళ్యాణ్ తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అవ్వడం కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగా చెప్పుకోవాలి. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలో డిప్యూటీ సీఎం కలిసి ఖచ్చితంగా ఈసారి విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ పోరాట కమిటీ భేటీ ఏదైతే ఉందో ఈ భేటీలో అనేక మంచి అవకాశాలు మంచి సానుకూలమైనటువంటి స్పందన డిప్యూటీ సీఎం నుంచి వస్తుందంటూ కూడా వీళ్ళు కొంత అయితే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఈ రోజు ప్రస్తుతం కూడా చూసుకుంటే కనుక స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద కూర్మనపాలెం ఆఫీస్ దగ్గర అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ కన్నబాబు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.